ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మానక తప్పక మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ 2025 సంవత్సరం ఈ ఆనంద మాసంలో, ఎందుకంటే క్రిస్మస్ దినాలు గనక ప్రభువులో ఆనందించి, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు అంటే ఇంకంతకన్నా సంతోషం ఏంటి? పిల్లల కానించి పెద్దలందరికీ కూడా సంతోషమైన పండగ ఏంటంటే ఇదేగా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములోనికి వెళదాం. మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకిద్దాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యములో మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, ఏలయనగా మనసుకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు. ఆమేన్. దైవజనంగా దేవుని బిడ్డలారా, మనము గమనించవలసిన విషయం ఏమనగా, చూడండి, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు అనుగ్రహింపబడెను. ఏ కుమారుని గురించి? ఏమండి, ఏ కుమారుని గురించి ప్రవచించాడు ప్రవచన వాక్కు అనంటే, ఈరోజు యేసు ప్రభువుని ఆయన ఎందుకు ఈ లోకానికి పంపాడు అనే దాని మీద కొన్ని విషయాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు నేర్పిస్తుండగా మనమందరం నేర్చుకుందాం. చూడండి, ఇది ప్రవచనంగా ఎవడి కుమారుడు అనుగ్రహింపబడును. ఈ ప్రవచన నెరవేర్పుగా లూకాసు వార్త 1వ అధ్యాయము దయచేసి మరి 35వ వచనమును మనం గమనించినప్పుడు అక్కడ ఏముంది? సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. యెషయా గ్రంథములో ప్రవచన వాక్కు దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఎవడి కుమారుని ఎందుకు అనుగ్రహించవలసి వచ్చింది? మన వాళ్ళకి ఏమనుకుంటారంటే, పున్నామని తప్పించడానికి పుత్రుడు కుమారుడు కావాలనుకుంటున్నారు. ఈ కుమారుడు కాదు, నెత్తి మీద కుండెడతాడు, వేసి రక్తం వేజేయి, అవసరమైతే మూతికి చిక్కం పెడతాడు, ఏడ్చే రక్తం వేజేయి. అర్థమవుతుందా? ఈ కుమారుడు గురించి కాదండి. ఏ కుమారుడు అంటే ఆ కుమారుడు. ఆ కుమారుడు అంటే ఎవరు? లోకానికి లోక రక్షకుడుగా వచ్చినటువంటి ఆ కుమారుడు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎందుకు ఈ లోకములోనికి పంపించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి గనక మనం గమనిస్తే, పరిశుద్ధుడైన యోహాను తన పత్రికలో ఈ విధంగా అంటూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం, మరియు తండ్రి, చూడండి, తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. అమ్మా, ఈ మాట అందరూ గమనించండి. తండ్రి తన కుమారుణ్ణి లోక రక్షకుడుగా ఉండుటకు పంపబడ్డాడు అంటే అర్థం ఏమిటి? లోకము కుమారుని ద్వారా ఏం పొందడానికి? రక్షణ పొందుటకే. మనము క్రిస్మస్లో 7 మాటల్లో 2 మాటలు వరుసగా మనం ధ్యానించాం.
అదేంటంటే, ఒకటి భయపడకుడి. గత రాత్రి ఏమో సమాధానము గురించి ధ్యానం చేశాం. ఈ రాత్రి క్రిస్మస్లో ఉన్నటువంటి మూడో భాగం వల్ల ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి రావడానికి గల కారణం ఏమిటంటే, సర్వలోకములున్న మానవాళికి అందరికీ రక్షణ ఇవ్వడానికి. దేనికి ఇవ్వడానికి? చెప్పండి గట్టిగా. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. చూడండి, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నామని పరిశుద్ధుడైన యోహాను, తను ప్రేమించే యోహాను ఇక్కడ అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటంటే, లోకములో ఉన్న సర్వలోకములో ఉన్న మానవాళినందరినీ కూడా రక్షించడానికే యేసు ప్రభు వచ్చాడండి. ఇంకా ఈ సత్యము చాలా మందికి తెలియట్లే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియట్లేదండి. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం తండ్రి చెప్తున్నాడు, తన కుమారుడు లోక రక్షకుడుగా ఉండుటకు. ఇంకో మాట క్లియర్గా మనం చదువుదాం. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. గమనించాలి, లోకము తన కుమారుని ద్వారా ఏం పొందాలి? చెప్పండి, ఏం పొందాలి? రక్షణ పొందాలి. యేసు ప్రభువుని ఈ లోకములోనికి తండ్రి అయిన దేవుడు పంపటములో గల ఉద్దేశం ఏంటంటే అదేనమ్మా. లోకము ఎవరి ద్వారా రక్షణ పొందాలి? ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మనుషునికి ఏమి లేదు, రక్షణ లేదు. యేసు ప్రభు వచ్చాడంటే ఊరికినే రాలా. ఇంకా మనోళ్ళు ఇంకా ఆయన పశువుల తొట్లు పెట్టి లాలిపాడనని ఉయ్యాలతో ఊపుతున్నారు. హలో, ఆయన వచ్చింది ఎందుకంటే, ఆయన ద్వారా మనం ఏం పొందాలంటే రక్షణ పొందటకి వచ్చాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దైవజనంగమా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడంటే, సర్వలోకములున్న ప్రతి మానవుడు కూడా ఏం పొందాలంటే యేసు ద్వారా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందుకే ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఆ రక్షకుని గురించిన వార్తను తీసుకుని మీ ముందుకు మేము వస్తూ ఉన్నాం. ఈ రక్షణ సువార్తను పట్టుకుని మీ ముందుకు మేము ఎందుకు వస్తున్నామంటే, కుమారుని ద్వారా మీరందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఏ ఒక్క వ్యక్తి విడవబడకూడదు. అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్టు ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఆమేన్. ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా వదిలేశాడు. ఇప్పుడైతే ఏమండి, అందరూ అంతటను ఏం పొందాలి? మారు మనసు పొంది రక్షణ పొందాలి. ఆమేన్. హల్లెలూయా. అవునండి, అవును. నేను అడిగేది ఏంటంటే, యేసు ప్రభుల వారు తన కుమారుణ్ణి లోక రక్షకుడిగా రక్షించడానికే పంపితే, ఇంకా అనేక మంది ఈ రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళ కోసం క్రిస్మస్. పొందినోళ్ళు మనం చేసుకోవడం క్రిస్మస్ కాదు. దేవునికి స్తోత్రం. పొందనేళ్ళకి ఏం కావాలా? అదే రక్షణ కావాలి. క్రిస్మస్ అది. దేవునికి స్తోత్రం. ఏమండే, పొందనోలుగా ఏజ్బో పుట్టేజాడు, ఏసు రక్తం నీ ఉదయంలో మంచిదే.
క్రిస్మస్ కోసం, కొత్త బట్టల కోసం తాపత్రయపడడం అది మంచిదే. కొత్త బట్టలను ఉద్ధరించుకోవడం కాదు, కొంతమందిలో యేసుక్రీస్తు జన్మించాలి వాళ్ళ హృదయంలో. అదే రక్షణ వాళ్ళలో పుట్టాలి. ఆమేన్, ఆమేన్. అది అసలు సిసలైన క్రిస్మస్. నీ హృదయంలో క్రీస్తు జన్మించాలా, నీ హృదయంలో క్రీస్తు పుట్టాలా. క్రీస్తుకు నీ హృదయంలో ఇవ్వాలి, చోటు ఇవ్వాలి. సర్వలోకములో ఉన్న మానవాళిని అందరినీ కూడా లోకాన్ని రక్షించడానికి ఆయనను పంపాడండి, తీర్పు తీర్చుటకు పంపలేదు ఆయన. కాబట్టి సర్వలోకములో ఉన్న ప్రతి మానవులు కూడా క్రీస్తును కలిగి ఉండుట, క్రీస్తును ధరించుకోవడం, ఆ రక్షణ, ఆయన అనుగ్రహించే రక్షణ. ఎందుకంటే రక్షణ అంటే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం మనం అందరం, క్రీస్తును ధరించి ఉన్నాం. మనందు వాక్యంలో క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న మనమందు ఎవరిని ధరించాం? క్రీస్తుని ధరించాం. అంటే తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి ఉట్టినే పంపించలేదు, ప్రతి ఒక్క మానవాళిని రక్షించుట కొరకు పంపించాడు. రెండవదిగా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు? అదే యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము, దయచేసి 9-10 వచనాలు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఆమెన్, ఆమెన్. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమను ప్రత్యక్షపరచవడు. చూడండి, ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించెను. రెండవదిగా దేవుని బిడ్డలారా, సర్వలోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయనలో జీవించున్నట్లుగా. ఎవరిలో జీవించాలటండి? గట్టిగా చెప్పండి. ఏమండి? లోకములో ఉన్న మనము ఏమండి ఆయనలో జీవించున్నట్లట. అంటే ఆయనంటే యేసులో సర్వలోకములో ఉన్న మానవులందరూ కూడా జీవించున్నట్లుగా. ఇది ప్రభు ఇచ్చినటువంటి నూతన వర్తమానం. ఇది హల్లెలూయా. కుమారుని ఎందుకు పంపించాడంటే సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ ఆయన ద్వారా ఏం చేయాలి? మనం చెప్పండి అమ్మా, అక్కడున్న మాటే చెప్పండి. అక్కడ ఏముంది? ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. కుమారుని ఎందుకు పంపించాడండి? అడ్డదిడ్డంగా జీవించడం కాదు, ఆయనలో జీవించాలి, క్రీస్తులో జీవించడం కోసం, క్రీస్తులా బ్రతకడం కోసం. ఒకప్పుడు మనం ఎలా పడితే అలా బ్రతికామండి, ఎలా పడితే అలా జీవించాం, ఎలా పడితే అలా మాట్లాడేశాం, ఎలా పడితే అలా ఉన్నాం. నేనేమంటానంటే, పౌలు చెప్తాడు, ఇక జీవించే ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు ఈ లోకంలోకి వచ్చి చనిపోయిన క్రీస్తు యేసు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. ఎవరి కోసం జీవిస్తాడండి? క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాను, క్రీస్తు యేసు కొరకు నేను జీవిస్తాను. ఇప్పుడు ఆయన ద్వారా, ఆయనలో సర్వలోకములో ఉన్న మానవాళ్ళందరూ జీవించినట్లు. ఎందుకంటే ఏమంటే జీవించుచున్నామండి. ఇప్పుడు ఆయన వస్తేనే మనం జీవించాలంటే, హలో, ఆయన రాకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడో చచ్చిపోయాం. మనం దేని ద్వారా అంటే పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత మనం ఏమైపోయామండి? బతికి ఉన్నామని పేరు మాత్రమే కానీ మనం చేసే క్రియలను బట్టి, పాపములు బట్టి, అతిక్రమములు బట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ కూడా చనిపోయిన వాళ్ళలోనే ఉన్నారు. ఏదో ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా జీవించుచున్నావని పేరు మాత్రమే నీకుంది కానీ నువ్వెవరో. ఇప్పుడు ప్రసంగాంశం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడయ్యా అంటే, ఒకటి, ఆ కుమారుని ద్వారా లోకములో మనం అందరము ఏం పొందాలని? రక్షణ పొందాలని. ఆమేన్.
రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆ కుమారుని ఎందుకు పంపించాడంటే మనము ఆయన ద్వారా ఈ లోకంలో ఏం చేయాలా? జీవించాలి. ఏం చేయాలా? ఆయన ద్వారా జీవించాలి. ఏమంటే జీవిస్తున్నావు కదంటే క్రీస్తులో జీవించాలి. అది దేవుడు అనుగ్రహించే ఈ జీవితం. జీవించేది ఇక నేను కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు ఏమన్నాడు? పౌలు గారు ఏమన్నారండి? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించి ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇది అద్భుతమైన మాట, ₹1,00,00,000 మాటది. దేవునికి స్తోత్రం కలవు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ₹1,00,00,000 కంటే విలువైన మాట అది. ఆమేన్, ఆమేన్. జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించే ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్నును తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలనే. హల్లెలూయా. క్రీస్తు లేకుండా బతికేశాం. ఎలా పడితే అలా బతికేశాం. పాపంలోనూ అక్రమాల్లో అన్యాయాల్లో ఆడు కొంప కూల్చేసాం, ఈడు కొంప కూల్చేసి ఆడిని ఎత్తు కొట్టేసి ఈడు అత్త కొట్టేసావు, అత్తకన్నా మట్టి దాకిచ్చి కొట్టేసావు, రక్తం వెజ్జాయి. హల్లెలూయా. చెయ్యవలసిన పనులన్నీ చేసేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత జీవితం అదే. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు జీవితంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టి దాఖలు లేవు, ఇత్తడి దాఖలే. దేవునికి స్తోత్రం. తేడా వచ్చిందా? హల్లెలూయా. అది మరి యేసు రక్తం వేజేయి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంక అలా ఉండదు నాన్న. క్రీస్తు ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన కొరకు జీవించాలి. జీవింతు నేను ఇక్క మీదట నా కొరకే కాదు, యేసు కొరకే నేను జీవిస్తాను. ఆమేన్. అవునండి, కరోనాలో బ్రతికించాడు కాబట్టి, ఆయుష్నిచ్చాడు కాబట్టి జీవించేది ఎవరి కోసం? ఆయన కోసమే, మా కోసం ఏమీ లేదు. హల్లెలూయా. ఏమో ఎప్పుడు ఏమైపోతాం ఎవడు తెలుస్తుంది. అలాగని స్వామి మీద భయం లేదుగా. ఆ జీవించేదేదో క్రీస్తు కొరకు మనం జీవించాలి. పౌలు చెప్తున్నాడు, ఇప్పుడు నేను శరీరమందు జీవించి ఈ జీవితం నన్ను ప్రేమించి, అద్భుతమైన మాట, నా కొరకు అప్పగించుకున్న దేవుని కుమారులందరి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందునని దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమంటే మీరు గమనించలేదు, తండ్రి తన కుమారుని ఎందుకు పంపించాడంటే ఆయన ద్వారా ఈ లోకంలో మనము జీవించాలని. నా బాధ అది. ఎంతమంది దీన్ని రిసీవింగ్ తీసుకోగలుగుతున్నారు? ఎంతకాలము మన కొరకు మనము ఈ లోకంలో జీవించాం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే నీ కొరకు నువ్వు జీవించడం కోసం కాదు, ఆయనతో నువ్వు జీవించడం కోసం, ఆయన కొరకు జీవించడం కోసం, ఆయనే నీలో జీవించడం కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోకుండా క్రీస్తే ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఒరే నువ్వు అడ్డదిడ్డంగా జీవించావురా, నేను నీ కొరకు వచ్చాను, ఇప్పుడు నువ్వు జీవించాలి. ఆమేన్. అడ్డదిడ్డంగా బ్రతకడం, అడ్డదిడ్డంగా జీవించడం, అడ్డదిడ్డంగా వ్యవహారం చేయడం, అవన్నీ క్రీస్తులో సిలువ మీద ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. ఆమేన్. ఇప్పుడు జీవించేవాడు ఎవరి కోసం జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించడానికి తన్ను తానే చేసుకోవాలి. ఆమేన్. 3వ విషయానికి వెళదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. కంటిన్యూగా చదవండి. 10వ వచనం చదువుదాం.
చూడండి, మనము దేవునిని ప్రేమించితమని కాదు, చూడండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారునిని ఆయన పంపెను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవదిగా ఆయనని ఎందుకు పంపించాడంటే మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు. అందరూ చెప్పండి, ఎందుకండి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని ఆయన పంపెను. అమ్మ వినండి, మూడవదిగా ఆయన ఎందుకు పంపించాడు అంటే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. సర్వలోకములున్న మానవులందరి పాపములకు ప్రాయశ్చిత్తం. ఏమండి, పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. నేను గత రాత్రి జ్ఞాపకం చేశా, దేవుడు మానవుని చేసిన విధానంలోని ఒక ప్రత్యేకత. జగత సృష్టిని దేవుడు నోటి మాట ద్వారా చేస్తే, మానవులు మాత్రం దేవుడు ఎలా చేశాడండి? తన స్వహస్తాలతో చేసి, నేల నుండి మంటిని తీసి బొమ్మను చేసి, జీవాత్మ ఓదగా నరులమయ్యాం. ఇక్కడే దేవుని ప్రణాళిక ఉంది. ఏలే ఆధిక్యతను దేవుడు మానవునికి ఇచ్చాడు. ఒరే, నువ్వు ఆకాశాన్ని ఏలు, చెట్టుని ఏలు, పుట్టనేలు, అన్నిటిని ఏలు. ఒకటి అడుగుతున్నాను, ఈ రోజున ఆకాశాన్ని ఏలుతున్నాడా? చెట్టుని ఏలుతున్నాడా? మాట్లాడతలేదు. జంతువులు ఏలుతున్నాడా? ఎక్కడ వెళ్తున్నాడు సార్? దేవుడు ఏలే ఆధిక్యతను దేవుడు మానవునికి ఇస్తే, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసే మానవుడు ఈరోజు ఏలే ఆధిక్యతను పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే పాపం. ఏంటి ఆ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందరూ చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి. ఏంటి ఆజ్ఞ? తోటలో ఉన్న అన్ని పండ్లు తినండి, కానీ మంచి చెడ్డలు ఫలిచ్చే ఫల వృక్షాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు. అదేంటి ఆజ్ఞ? ఒక రోజున ఒక ఆవిడకి అమ్మ డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, అయ్యగారు తోటలో ఉన్న అన్ని తినమన్నాడు, దాన్ని ఎందుకు తినొద్దు అన్నాడు. దాన్ని అంటే దీన్ని అలా చూస్తారేంటమ్మా? మంచి చెట్టు రక్త విజయాలు ఏమైపోయింది ఇవాళ మీకు అందరికీ, దేవుని స్తోత్రం. ఒక ఆవిడ డౌట్ వచ్చింది ఏంటంటే, తోటలో ఉన్న అన్ని తినమన్నాడు, కానీ ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? చెప్పండి. మనకి ఇటువంటి డౌట్లు ఎందుకు వస్తాయి? మనకు వచ్చే డౌట్లు వేరుంటాయి. దేవునికి స్తోత్రం కదా. మరి అప్పుడు నాకు ఇటువంటి డౌట్ ఎందుకు వచ్చింది? తోటలో ఉన్న ఎందుకు తిన్నా? అవి ఆజ్ఞలు అంతే అన్నాను. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అంటారేంటి? పండు కదండి అంటుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. దీన్ని తెక్కలక్క, దీనికి ఎలా చెప్పాలనుకున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పాను ఏంటంటే, ఇప్పుడు రోడ్లు ఉంటాయి కదా, ఉంటాయండి. 4 మొగలు రోడ్లు ఉంటాయి. ఎలాగుంటాయి? రోడ్డు ఎలాగుంటుంది? రోడ్లాగే ఉంటుంది. అవును, రోడ్లాగే ఉంటుంది. నువ్వు తిక్కగా మాట్లాడక ఇసురక్త వేజే. 4 మొగలు రోడ్లు వచ్చినప్పుడు ఏమి వేస్తారు అన్నాను. స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. వచ్చే లైన్లోకి దా. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, సమాంతరంగా ఉన్న రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలి అని అడిగాను. అదేంటండి, ఇంకా ఆ మాత్రం తెలీదా మీకు? అందా, చెప్పు, నాకు తెలియదు కదా అన్నాను. ఏమీ లేదండి, ఇలా వచ్చినాడు, ఇలా వచ్చి గుద్దుకుని చచ్చిపోకుండా. దేనికోసం చెప్పండి రా తల్లులారా? గుద్దుకుని చచ్చిపోకుండా ఉండడం కోసం ఏచారండి. నేనన్నాను, సమాంతరంగా ఉన్న దాని మీద స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలన్నాను. దేవునికి స్తోత్రం. ఆవిడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. తోటలో ఉన్న పండ్లన్నీ తినమని, ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడంటే, ఇచ్చరాక్తి తినమున నువ్వు నిశ్చయముగా. నేను చెప్పింది లాజిక్ మీకు అర్థమైందా? మీకు అర్థమైన కాబట్టి నన్ను అడిగిన ఆవిడకి అర్థమైంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేదులేండి, మీ బుర్రలు తగలయ్యా ఇచ్చరక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా మరి. ఇప్పుడు వీటితో గొడవ ఎందుకు? ఆ సమాంతరంగా ఉన్న దాని మీద నీ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు వేయాలని నేను అంటాను. ఆవిడేమో తోటలో పండు ఎందుకు అన్ని తినమన్నాడు దేవుడు, అదెందుకు తినొద్దు అన్నాడు అని దానికి ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చేసాను. దేవునికి చూద్దాం.
ఇప్పుడు ఆ పండు తిన్ను దినమనే కదా ఈమె ఆధ్యాత్మికంగా చచ్చిపోయింది కదండి, పాపం వచ్చింది కదండి. ఆ పాపం కొరకే కదా పూర్వీకులైన వారు గత రాత్రి చెప్పాను, ఎన్నో యజ్ఞయాగాలు చేసేవాడు. ఎవడు ఒక నిర్దోషమైన మేకను ఏదో పట్టుకొచ్చేవాడు, ఆ నడి మీద చేసేవాడు, ఆడ పాపాన్ని అతిక్రమాన్ని ఒప్పుకునేవాడు. ఏమండి ఆ యాచకుడేమో ఆ రక్తాన్ని ఏం చేశాడు, 4 కొమ్ముల మీద చీరించి ఆ మాంసం ఇతర బలిపీఠం మీద ఎట్టి దాన్ని బూడిద చేసి చల్లితే ఇటు పోయి మళ్ళీ ఏం చేసేవాడు అండి, మళ్ళీ పాపం చేసేవాడు. ఇలా రొటీన్ అయిపోయింది. కానీ సర్వలోకములో ఉన్న మానవాళికి పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, బలులు అర్పించారు. కానీ నేనేమంటానంటే పాపములకు ప్రాయశ్చిత్తం జరగలేదండి. అమ్మ వినండి, పాపానికి ప్రాయశ్చిత్తం బలుల ద్వారా జరగలేదు, యజ్ఞ యాగాల ద్వారా జరగలేదు. ఏ పోలికలైతే దేవుడు మనిషిని చేసుకున్నాడో అదే మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఆయన తన కుమారుని ఎందుకు పంపించాడు? ఇక్కడే రాయబడి ఉంది. ఏడు తెలుసా? మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపాడు. అమ్మా, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అవ్వడం కొరకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఆమేన్. మన పాపములకు ప్రాయశ్చిత్తార్థముగా యేసు ప్రభుని పంపించాడు. ఇక్కడ చేసేది పాపము ఏదైనా ఆ పాపము క్రీస్తు ద్వారా మాత్రమే. నీ పాపము, నా పాపము, మన పాపములను ఏమండి ప్రాయశ్చిత్తం అయిపోయాడు. నిజంగా చెప్తున్నాను, ఆయన మన కొరకు వచ్చి చనిపోవడానికి వచ్చాడు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం కొరకు వచ్చాడు. అందులో ఏముందన్న తెలుసా? నిజమైన ప్రేమ ఉంది. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్లో ఏముండాలండి చెప్పండి? ప్రేమ ఉండాలా? మీ అత్తగారికి షేర్ లేదు, నీ షేర్ ఇచ్చేయి. ఏం మాట్లాడట్లేదు మరి, ప్రేమ అంటున్నారు కదా. మరి అవును, మరి ప్రేమ పొంగిపోతుంది, సంతోషం పొంగింది. ప్రేమ అంటే ఏంటి మరి? ఇచ్చేయటమే ప్రేమ. ఎవరిది? నీది. లేని వాళ్ళకి నోటంలో మాట్లాడలేదు. మరి ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటండి? ప్రేమేనండి. ప్రేమ అంటే ప్రేమే కాదు, ఇవ్వటం ప్రేమ. దేవునికి స్తోత్రం. అది మరి పేదాల మీద పప్పులు ఉండేయటం ప్రేమ కాదు. క్రియారూపకంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పిన యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అదే ప్రేమ. అదే కదా, మన కొరకు ఏమి ఇచ్చాడండి? మరి ప్రేమ అంటే ఏంటనుకోండి, ప్రాణం ఇవ్వటం. అది ప్రేమ అంటేనే. మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఆయన వచ్చాడు, ప్రాయశ్చిత్తం అయిపోయాడు, తన ప్రాణం ఇచ్చాడు. తండ్రి తన కుమార్ని అందుకే పంపించాడు. నేనేమంటానంటే ఇంకా చాలామందికి యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు? నానా, మతాన్ని స్థాపించడానికి నా యేసయ్య రాలేదా? నీ పాపముల నుండి ప్రాయశ్చిత్తముగా ఉండుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే తండ్రి తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. నోరే కదని మాట్లాడితే జాగ్రత్త. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. ఎవడి ప్రపంచానికి ఆజండ బ్రహ్మచారి అంటే కామ మోమ మదమచర్యాలు లేనివాడిగా, ఆయన జననంలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, పరిశుద్ధుడుగా ఈ లోకములోనికి వచ్చి, ఇందాక నేను చెప్పాను, ఆయన సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకములోనికి ఎందుకు పంపించాడు తెలుసా? నీ పాపముల నుంచి నిన్ను విడిపించడం కోసం, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండడం కోసమే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. దైవ జనాంగమా, నీవు నేను మనము గమనించవలసిన విషయమేమనగా, ఆయన ఈ లోకములోనికి ఎందుకు ఆయనను పంపించాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా?
మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండటం కోసమే ఆయన పంపించాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు మొదటి యోహాను సువార్త మనకు తెలుసు, 3 అధ్యాయం 3:16 మనకందరికీ తెలుసు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. 4వదిగా ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవమునివ్వడానికి. అమ్మ వినండి. ఇప్పుడు 3వదిగా 4వదిగా తన కుమారుని ఎందుకు పంపించాడు చెప్పండి. ఎందుకు పంపించాడంటే నిత్య జీవం ఇవ్వడానికి. అమ్మ ఏమివ్వడానికి చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటో తెలుసుగా. నిత్యము బ్రతకడమే, అదే నిత్యము ప్లస్ జీవం, దాన్ని ఏమంటారు? అదే కదా, ఇంకా సావకుండా బతుకుండాలనుకుంటావు కదా, అదే జీవం అంటే. నిత్య జీవం అంటే ఎవరినైనా ఆశీర్వదించాలంటే ఏమంటాం? దీర్ఘాయుష్మాంబ అంటాం. వాళ్ళు చూస్తారండి, ఏమంటాం? దీర్ఘాయుష్ మానుభావం అంటామా? అంటే అర్థం ఏంటి? అసలు యాక్చువల్గా చెప్తాను వినండి. మనం చేసిన పాపమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? మనం నరకానికి వెళ్ళవలసిన వారు. మనం యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే నరకము నుంచి మనము విడిపించబడి, నరకము నుంచి మనం తప్పించబడి, నశింపక మనం ఏం పొందినట్లు నిత్య జీవం. అది ఆ నిత్య జీవమును ఇవ్వడానికే. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును కూడా నశింపక ఏం పొందుతున్నాడు తెలుసా? నిత్య జీవము. ఆమేన్. అంటే ఆ కుమారుని ద్వారా ఎందుకు ప్రభువులు వారిని పంపించారు అంటే మనందరికీ కూడా ఏమి ఇవ్వడానికంటే నిత్య జీవం. అంటే సదాకాలము ప్రభువుతో జీవించే ఈ జీవితం. ఆమేన్, ఆమేన్. ఆ నిత్య జీవం ఊరికినే రాదండి. యేసుక్రీస్తు సేవ చేస్తున్న దినాలలో ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎవరు? ఒక యవనస్తుడు. ఏమడిగాడు? నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, చెప్పండి, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఈడ అంటున్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను అన్నాడు. అన్నాడా? చెప్పండి. చిన్నప్పటి నుంచి పరమ భక్తుడి నా దేవునికి స్తోత్రం. ఏం భక్తుడు చెప్పండి? ఇక్కడ ఉన్నారు కొంతమంది పరమ భక్తులు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, రే ఒకటి నిత్య జీవం కావాలంటే నీలో ఒకటి ఇక్కడ ఉల్లాసంగా వచ్చాం. ఏటి ప్రభా చెప్పు అన్నాడు. ఏమీ లేదురా అబ్బాయి, నువ్వు ఉన్నది అమ్మేసి నువ్వెవరికి ఇచ్చే? బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అడిగాడు. చూడండి, ఆ ప్రస్తావనలో మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. 19వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుంచి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, ఓకే, ఒకడే ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, ఓకే ఓకే చెప్పాను. అందుకు ఆ యవనుడు,
ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు ఏమి కొదువని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు. అసలు నిత్య జీవం ఇవ్వడానికి మంచి కార్యం చేయడానికి యేసుప్రభు వచ్చేసాడు అంతే. ఆమేన్. నేను అంటాను, నువ్వేం మంచి కార్యం చేయక్కర్లేదు, యేసుని వెంబడితే చాలు. దేవునికి స్తోత్రం. నేను ఇలా కటింగ్ షాప్కి వెళ్తే ఒకడు వచ్చాడు, అక్కడికి అందరూ నాకేలా తోరుతాడు వచ్చి. ఆడవాడు కొత్త హీరో అంటాడు, అదే హీరోలు ఏదో కొత్త మీద మార్చాడంట. ఆడేమో పట్టేమంటాడు, ఆడేమో అద్దం ముందు నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బబ్బబ్బబ్బ బొమ్మ పక్కనట్టుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆడ ఖచ్చితంగా బొమ్మ ఎలాగుందో అలాగా అర్థమైందా మీకు? అది మరి ఆడంత అలా ఫాలో అయిపోతుంటే యేసుబాబు ఇంత వచ్చి యేసుబాబును ఫాలో అవడానికి మనం ఎంత ఫాలో అవ్వాలి? మీకే ఆడికే అది రక్త విజయం. హల్లెలూయా. అదే కదా మరి, మన కొరకు ఇంత ప్రాణం పెట్టి ఇంత ఇచ్చి యేసుబాబుని వెంబడించడానికి ఎంత సినీ హీరోయిన్లా తయారవడానికి చట్ట కాదు. ఏసి ఎలాగ ఉండడం అలా తయారవ్వండి. రక్త విజయం అది అది రక్త విజయం. అవును, అదే కదా మరి. మన హీరో ఎవరు? యేసుబాబు కదా. వాళ్ళు హీరో ఉండటం కోసం ఆడు మీసాలే ఆడు ఎలా గురికించుకుంటే ఈడు ఎలా గురికించుకుంటున్నాడు. రక్త విజయం. మరి మన యేసుబాబు గురించి మనం ఏం చేస్తున్నాం మరి? వెంబడించడం అంటే ఏంటంటే అదే మరి. మరి యేసుబాబుని చాలా ప్రేమించేస్తున్నాం. నీ ప్రేమ తగలయ్యా రక్త విజయం. హల్లెలూయా. ఏ ప్రేమ అది? అగాపే ప్రేమ, మన కొరకు మరణించిన ప్రేమ, చివరి వరకు మనల్ని ప్రేమించే ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలని దొంగ ప్రేమలు ఇలాగనుకోకండి, అవి విడిచి వెళ్ళిపోతాయి. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ, కడ వరకు ఆదరించే ప్రేమ, దాన్నే ఏమంటారు? అగాపే ప్రేమ. 4 రకాలైన ప్రేమలు ఉన్నాయండి, దొంగ ప్రేమలే. అగాపే ప్రేమ మాత్రమే కడ వరకు మనం ప్రేమించం కదా, మనల్ని ప్రేమించిన ప్రేమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నిత్య జీవం ఇవ్వాలంటే వాడుతా అన్నాడు, ఏయ్ నువ్వు వచ్చి నన్ను వెంబడించా అన్నాడు. ఏంటి కొదువే ఉందంటే, నువ్వు ఆస్తి ఉంది, నువ్వు అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు చెప్పండి? పేదలకు ఇచ్చేయమన్నాడు. పేదలకు ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేసి వచ్చి నువ్వు నన్ను వెంబడించమంటే అది ఆడికి నచ్చలా. అవును మరి, ఉన్నది ఇచ్చేయమంటే ఎలాగ నచ్చుతుందా? ఇంకో ఉండదు దానికి, ఇంకో ముడేసేస్తావు కదా. రక్త విజయం ముడిపుతావంటే మరి మాత్రం ఇచ్చేయాలి ప్రభు. నువ్వు మాత్రం ఒక ఆవిడ పంపు నింపు పంపే నింపే పంపే చెప్పండి, పంపే. ఈవిడ పంపదో నింపదో, ఆయన మాత్రం పంపేయాలి, నింపేయి. ఈవిడికి ఎవరికి పిల్లకి పెట్టదో, ఆ పరలోకంలో మాత్రం మంచి ఎవరికి వెళ్ళే నివాసం కావాలండి వీడికి పరలోకంలో. మళ్ళీ ఏం పడుతుంది? బంగారు వీధులలో. అబ్బా, బంగారు వీధులు ఏంటి? ఇల్లే బంగారం. అక్కడ నీకు తెలియలేదో తెలీదు. ఇక్కడ దరిద్ర కొట్టు మెల్లలో ఉంటాయి, అక్కడ కాళ్ళ కింద ఉంటుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇవన్నీ కల్తీ బంగారం. కేడిఎం కానీ పేరు అంత కేడియే. అక్కడ అది స్వచ్ఛమైన, అది మేలిమి బంగారం. అది ఇప్పుడు ఆ నిత్య జీవం అనేది ఊరికినే రాదో, ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అది ఆ నిత్య జీవాన్ని నీకు నాకు మనకు ఇవ్వడం కోసం యేసు ప్రభు వచ్చాడు. తన కార్యాన్ని ఆయన చేశాడు అంతే. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. అవునండి. అందుకొరకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎందుకు పంపించాడు అంటే ఒకటి రీజన్ చెప్పాను. ఆ కుమారుని ద్వారా
రక్షణ పొందటానికి, మొట్టమొదట ఎందుకొరకు? రక్షణ పొందుట కోసమే పంపించాడు. 2, ఎందుకు పంపించాడు అంటే ఆయన ద్వారా మనము ఈ లోకంలో జీవించుతున్నట్లు ఆయన పంపించాడు. 3, మన పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయనను పంపించాడు. 4 నిత్య జీవము కొరకు ఆయనను పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకోసమే ఆయన ఈ లోకములోనికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. తర్వాత మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయం 57వ వాక్యాన్ని ఒకసారి మనం చదవాలి. జీవము గల తండ్రి నన్ను పంపించాడు గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఆమెన్. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పై వచనాన్ని కూడా మనం చదవాలి. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నిలుచును, నేను వాని యందు నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించెను. హల్లెలూయా. ఇప్పుడు మనం రేపు బల్లను సమీపిస్తున్నాం కాబట్టి ఈ మాటను నేను ఇంక్లూడ్ చేశాను. కారణం ఏంటంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను, చూడండి, వాని యందు నేను నిలిచి ఉంటాను. చూడండి, జీవము గల తండ్రి నన్ను పంపాడు. జీవము కలిగిన తండ్రి నన్ను పంపించాడు. ఎవరి కోసం పంపించాడు అంటే మన కోసం ఆయన పంపించాడు, మన కోసం ఆయన పంపించాడు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పంపించాడు అనే సత్యం ఈ రోజు చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఎందుకొరకు ఈ లోకములోనికి ఆయన వచ్చాడో, యేసు ప్రభుని ఎందుకు పంపించాడు? ఇదిగో నా శరీరం తినండి, నా రక్తం త్రాగువాడు. ఇప్పుడు జీవగలిగిన తండ్రి నన్ను ఎందుకు పంపించాడని ప్రశ్న చెప్తున్నాడు. ఎందుకు పంపించాడండి? మన కోసరమే కదా పంపించాడు ఆయన. ఏమండి, ఆయన మన కోసరమే కదా పంపించింది ఈ లోకంలోనికి. ఇంకా నేను చెప్తాను ఎందుకొరకు ఆయన పంపించాడు అనంటే నీకు నాకు మనందరికీ కూడా స్వస్థత, ఆరోగ్యం ఇవ్వడం కోసం. మత్తయి సువార్త 9వ అధ్యాయం దయచేసి 12వ వాక్యమును ఒకసారి మనం గమనించినప్పుడు 9:12 ఆయన మాట విని చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే రోగులకే ఆరోగ్యము, వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను, ఇప్పుడు రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు స్వస్థతనిచ్చాడంటే ఇక్కడ 2, పాప రోగం, శారీరక రోగం. ఎందుకంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచన లేఖ ప్రకారంగా ప్రవక్త అయిన యెషయా గారు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అమ్మ వినండి, ఆయన ఎందుకు పంపించాడు? నీకు నాకు మనందరికి ఆరోగ్యం ఇవ్వడానికి. చెప్పండి అమ్మా, ఆరోగ్యం ఎవరు వాళ్ళు? యేసయ్య ఇవ్వాలి కదా. అందుకోసమే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనందరి కొరకు ఆరోగ్యం ఇవ్వడం కోసం ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు కదా. మనందరి కోసం ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు కదా. చదవను ఒకసారి. ఆయన గాయపరచబడ్డాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు ఆయన గాయపరచబడ్డది మనందరికి ఆరోగ్యం ఇవ్వడం కోసం అమ్మా.
ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడంటే ఇక్కడ నేనేమన్నా ఆధ్యాత్మికంగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండు అంటే ఆధ్యాత్మిక రోగం అంటే పాప రోగం అంతా తీసేసి శారీరక రోగానికి దేవుడే స్వస్థత, దేవుడే ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడే ఆరోగ్యం ఇవ్వాలండి, దేవుడే స్వస్థతనివ్వాలి. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడు స్వస్థతను ఇవ్వడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే, స్వస్థతను ఇవ్వకపోతే, ఈ రోజున నీవు నేను మనం ఎలా ఉండేవాళ్ళో ఒకసారి గమనించండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు నీతోను నాతోను మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఇప్పటికి ఎన్ని విషయాలు అయినాయి? 5 విషయాలు అయినాయి. ఎన్నైనాయి? 5 విషయాలు. 5 6? 5. స్వస్థతను దేవుడు ఇవ్వడానికి. 6వదిగా మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నాడు, 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సూటుగా నేను ఒక మాట చెప్తాను, అది ఏంటంటే మనలందరినీ కూడా కుమారుని ద్వారా తండ్రితో ఐక్యపరుచుట. కుమారుని ద్వారా చెప్పండి, ఐక్యపరుచుట. ఐక్యపరుచుటకు ఆయన పంపాడు. ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు ఆయన, ఎలాగా? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుచున్నదట. దేని చేతని? శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందైనా పరలోకమందైనా వాటన్నిటిలో నుంచి ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని, దేవునితో సమాధానపరచుట కొరకు, అమ్మా, ఐక్యపరచుట కొరకు, సమాధానపరచడం కొరకు. ఎందుకంటే ఇదే మాట మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యములో కూడా మనం చూసినప్పుడు ఈ మాట ఉంది. కాబట్టి దేవునితో సమాధానం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, గత రాత్రి దేవుడు అదే, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు సమాధానం ఇవ్వడానికే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. 10వ వచనం కూడా చదువమ్మా. ఎలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. 6వదిగా మనం చూసినప్పుడు దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారా అంటే, మనందరినీ తండ్రి అయిన దేవునితో సమాధానం. ఆమేన్. ఎలాగంటే ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి అవ్వమ్మ ఆదాము సమాధానం పోగొట్టుకుంటే యేసు ప్రభు ఈ లోకంలోకి పంపించి ఆ కుమారుని ద్వారా తండ్రి అయిన దేవునితో మనల్ని ఏం చేశారు? సమాధాన స్థితి. ఆమేన్, ఆమేన్. ఏమిచ్చాడండి? సమాధాన స్థితిని ప్రభు మనకి ఇచ్చారు.
ఆ సమాధాన స్థితిని ఈ రోజున దేవాది దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రభుల వారు ఆ సమాధానం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీవు నేను మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చింది అందుకోసం వచ్చాడు. చివరిది 7వది యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచ్చింది. నా మాట విని నన్ను పంపను వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక, చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే నేనేమంటానంటే, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి ఆయన ఎందుకు పంపించాడు అంటే, మనము తీర్పు నుంచి తప్పించుకున్నాం. అంటే తీర్పు నుంచి తప్పించుకుని ఎక్కడి నుంచి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. మరణములో నుంచి జీవములోనికి మనం దాటేశాం. దేనివల్ల అండి? క్రీస్తును ఈ లోకములోనికి ఆయన పంపించడం ద్వారా. ఆయన పంపించి ఉండకపోతే ఈ రోజున మన పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకే ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. ఇంకా ఒకవేళ ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో ఇంకా నువ్వు తెలియకపోతే, ఈ రోజున ప్రభుల వారు ఆయన ఎందుకు వచ్చాడనే విషయాలు, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి కుమారుని ఎందుకు పంపించాడు, నిజంగా ఆయన పంపాడు కాబట్టి మనం మరణంలో నుంచి ఎక్కడ దాటేసాం? జీవంలోనికి దాటేసాం. ఆమేన్. తీర్పును తప్పించుకున్నాం, మరణంలో నుంచి జీవంలోనికి దాటేసి ఆయన పంపించకపోతే మనం దాటడానికి లేదు. ధనవంతులాగే అయిపోను, యేసు రక్తం ఇచ్చేయండి. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే పంపించారు. ఇంక యేసు ప్రభు ఎందుకు, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడనే విషయాలు అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాము. వాక్యం కొరకు ప్రార్థన అయిన తర్వాత మనము స్వపరీక్షలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్క వ్యక్తి కూడా అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. నేను వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత స్వపరీక్షలోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నావని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీవు కుమారుణ్ణి, తండ్రి, నీ కుమారుని నువ్వు ఎందుకు ఈ లోకములోనికి పంపి ఉన్నావో 7 శ్రేష్టమైన సంగతులను ఈ దినము మీరు మాకు నీ సేవకుని ద్వారా మాట్లాడారు. లోకము రక్షణ పొందుట కొరకే కుమారుని పంపి ఉన్నారని మాట్లాడారు నాయన. నీ కుమారుని ద్వారా మేము ఈ లోకములో జీవించడం కొరకే నీ కుమారుని పంపి ఉన్నామని మాట్లాడారు. మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కొరకు నీ కుమారుని పంపి ఉన్నారని మాతో మాట్లాడారు. నిత్య జీవం ఇవ్వడం కొరకనే నీ కుమారుని మా కొరకు పంపి ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, నీ కుమారుని ద్వారా సమాధాన పరచుటకే పంపి ఉన్నారని, ఉగ్రతలో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని, స్వస్థతనివ్వడానికి వచ్చావని, ఈ విధంగా 7 సంగతులు ఈ రాత్రి బహు తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి నువ్వు వచ్చినప్పటికీ కూడా తండ్రి, ఇంకా చాలా మంది అయ్యా నువ్వు ఎందుకు పంపబడ్డావు, ఎందుకు వచ్చావో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈ వాక్యము ద్వారా బిడ్డల హృదయాలు, మనోనేత్రాలు తెరవండి. అయ్యా, టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డల వారి జీవితంలో, వ్యక్తిగతంగా ఇక్కడ కూడి ఉన్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని, బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నడిపించి మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు,
ఇరుకులతో ఉన్నారో ప్రభువా, వారికున్న సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాప బంధకాల నుంచి ప్రజలకు విడుదల ఇవ్వండి. కోర్టు సమస్యల చేత బాధింపబడుతున్న వారికి విడుదలనివ్వండి. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము టీవీ ముందు కూర్చున్న వారెల్లరకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.